హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ మీ ముందుకు నేను వేరే ఒక కొత్త ఐటెం తీసుకొచ్చానండి. దీన్ని కాకరకాయ అని కొన్ని ప్రాంతాల్లో అంటారండి. కొంతమంది ఏమో బుడ కాకరకాయ అంటారు, కొంతమంది ముళ్ళ కాకరకాయ అంటారు. అంటే రకరకాలుగా పిలుస్తారు. చాలా బాగుంటుందండి. మేమైతే దీన్ని వెజ్ చికెన్ అని చెప్పేసి అంటామండి మేము. అయితే ఇది శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. వీటిని కడిగిన తర్వాత ఈ చివర్లు ఇటువైపు కట్ చేయాలి. కట్ చేసి ఈ కాయలు ఇలాగే పుచ్చులు ఉంటే ఈ పుచ్చుని తీసేయాలి, కట్ చేయాలి. ఎంతవరకు ఉందో చూసుకొని తర్వాత మామూలుగా ఇలా పైన చూస్తే మీకు నీట్గా కనిపిస్తుంది. పుచ్చు ఉంటే ఇలా కనిపిస్తుంది. ఇవి డైరెక్ట్గా వీటికివే ఆవిరికి కానీ లేదంటే చిన్న ఒక గిన్నెలో కొన్ని వాటర్, చాలా తక్కువ వాటర్ పోసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఈ పైన ఇవి మెత్తబడే వరకు, ఈ ముళ్ళలాగా ఉంది చూడండి, ఇది మెత్తబడే వరకు పెట్టాలి. తర్వాత కట్ చేసుకోవడము ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉడకబెట్టాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. కొంచెం పెద్దవైతేనేమో 6 పీసులు చేసుకోవాలి, కొంచెం చిన్నవైతే 4 పీసులు చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకరకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత దీనిలో కావాల్సినవి ఇలా ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా తరుక్కోవాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు. ఈ ధనియాలు 1 టీ స్పూన్ తీసుకొని ఇందులో 2 లవంగాలు వేసానండి. ఈ ధనియాలు నువ్వులు కలిపి వేయించి పౌడర్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని ముందుగా ఇది వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. దీన్ని రకరకాలు వండుతారండి కర్రీని. ఇప్పుడు నేను చేసేది కొంచెం కర్రీ టైప్ చేస్తున్నా. క్రిస్పీగా రావాలి అంటే ఇది ఉడకబెట్టకుండా సన్నగా తరిగి పోపుకేసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే గ్రేవీతో చేసేది కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే ఉడకబెట్టకుండా మధ్యలోకి 2గా కట్ చేసేసి మసాలా వేసి చేసేదండి. ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వచ్చేసి నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి కాకరకాయలు. ఇది కూడా ఆ కాకరకాయ లాగానే కొంచెం చేదు ఉంటుంది, కానీ ఆ కాకరకాయ అంతా ఎక్కువ చేదు ఉండదు. మామూలు కాకరకాయ లాగా కొంచెం షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేయాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మీడియం కంటే కూడా కొంచెం తగ్గించి స్టవ్ను మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ కొంచెం మగ్గాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు వేయాలి. మీరు కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. దీనికి సరిపడ కారం అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. నేను మటుకు ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. ఎందుకంటే 2 లవంగాలు వేస్తున్నాం కదండి,
అందుకనే కొంచెం తగ్గించి వేసాను. సరిపడా సాల్ట్. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టాలి. ఇదిగోండి మగ్గిపోయినట్టుగా అయిపోయింది. ఎందుకంటే మనం మూత పెట్టకుండా కలిపితే ఏంటంటే పొడి పొడిగా అయిపోతుందండి. మనకు కొంచెం కర్రీ టైప్ కాబట్టి మూత పెట్టేస్తే ఇలా దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తాను నేను. ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు కాస్త బెల్లమైనా వేసుకోవచ్చండి. కొద్దిగా షుగర్ వేస్తున్నా. ఇప్పుడు ఇంకా మూత అక్కర్లేదండి. మామూలుగా ఇలాగే ఫ్రై కానివ్వాలి. ఇదిగోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చెప్పాను కదండి, నువ్వులు ఉన్న ధనియాలు 2 లవంగాలు ఇవి లైట్గా వేయించి పొడి చేశాను. ఇప్పుడు ఈ పొడి వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ అయిన తర్వాత కొత్తిమీర ఆకు వేసేసి ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసేద్దాం. ఇంకా అయిపోయిందండి కర్రీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. అలాగే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.